హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పేదలకు నిత్యావసర సరుకులైన రేషన్ పంపిణీ చేయు స్మార్ట్ రేషన్ కార్డును ప్రైవేట్ వ్యక్తులచే పంపిణీ చేయడం సరియైన పద్ధతి కాదు అని కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్ అన్నారు. శనివారం కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్ కనిగిరి రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో రెవెన్యూ డివిజనల్ అధికారి కేశవర్ధన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పాత రేషన్ కార్డు స్థానంలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డ్, క్యూఆర్ కోడ్ మరియు స్కాన్ అవకాశాన్ని పొందుపరిచి ప్రజలకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉండాలి అని సదరు పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి స్మార్ట్ రేషన్ కార్డులు ముద్రించి పంపిణీ చేసి ఉన్నారు. ప్రభుత్వం సదరు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయవలసిన బాధ్యత సచివాలయ ఉద్యోగులకు మరియు రేషన్ కార్డు డీలర్లకు చట్ట ప్రకారం పంపిణీ చేయమని ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. కనిగిరి ప్రాంతంలో ప్రైవేట్ వ్యక్తుల ద్వారా స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ చేసిన కారణంగా చాలా అవకతవకలు కలిగి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు సరిగ్గా అమలు కాక రేషన్ కార్డు ప్రజలకు అందకపోవడంతో ఎవరిని అడగాలో అర్థం కాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ వ్యక్తుల ద్వారా రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమాన్ని ఆపివేసి బాధ్యతాయుతంగా స్మార్ట్ రేషన్ కార్డులు ప్రజలకు అందే విధంగా సమగ్రమైన దర్యాప్తు జరిపి ప్రతి లబ్ధిదారునికి కొత్త స్మార్ట్ రేషన్ కార్డు అందే విధంగా చర్యలు తీసుకోవాలి అని మరియు ప్రభుత్వ అధికారులు బాధ్యతాయుతంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలి అని ఆయన కోరగా కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామని అన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.